మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం దేవుని కృపను బట్టి. అది చాలా పెద్ద ఇల్లు. అయితే మరి ఆ ఇల్లు కట్టుకున్న కొత్తలో మేమందరం టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాం. అప్పుడు మేమందరం ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. అయితే మా పాప తప్ప మిగతా అందరం టేబుల్ దగ్గర ఉన్నాం. ఈరోజు అప్పుడు ఆ రోజు పిల్లలందరూ, మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? అక్కడ పులి అంటే ఇక్కడ తోక అని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నేను మొన్న కొత్త ఇంటికి వస్తుంటే రాత్రిపూట మరి పైన తెల్లటి బట్టలు వేసుకొని ఒకళ్ళు ఎవరో తిరుగుతున్నారని చెప్పింది ఒక అమ్మాయి. అనగానే ఇంకొక అమ్మాయి, నీకు కనపడిందా? నాకు కూడా కనపడింది, గజ్జెల శబ్దం వినపడిందని. ఇలాగా హారర్ మూవీస్ కన్నా ఘోరంగా అందరూ దెయ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడతారంటే, అవును మొన్న మా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోతుంటే మలుపు తిరుగుతుంటే సడన్గా దెయ్యం కనపడిందంట, సాతాన్ కనపడిందంట, పడిపోయారంట స్కూటీ మీద నుంచి అని మాట్లాడుకుంటున్నారు. ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా మా అమ్మాయి వచ్చింది, మోనిక. వచ్చి వెంటనే అంది, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే, అదే దెయ్యం గురించి మాట్లాడుకుంటాం, గజ్జల శబ్దం గురించి మాట్లాడుకుంటాం, సాతాన్ గురించి మాట్లాడుకుంటాం. వెంటనే అమ్మాయి ఏమని తెలుసా? అందరూ నోరు మూసుకోండి, ఎందుకు సర్వాధికారి అయిన దేవుడు మనకు ఉండగా మీరెందుకు అస్తమానం సాతాన్ సాతాన్ దెయ్యం అని మాట్లాడుతున్నారు? దేవుడి గురించి మాట్లాడండి, దేవునికి భయపడండి, సాతానికి ఎందుకు భయపడుతున్నారు? అది దేవునికి స్తోత్రం కలుగును గాక.